క్రికెట్ హిస్టరీలోనే ఎవ్వరూ ఊహించని విధంగా ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్లో 5 మేజర్ అవార్డుల క్లీన్ స్వీప్ చేసి క్రిస్ గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల ఆల్ టైమ్ రికార్డ్ని 72 సిక్సర్లతో బద్దలు కొట్టాడు 15 ఏళ్ల చిన్నోడు వైభవ్ సూర్యవంశీ. కేవలం 1,10,00,000 శాలరీతో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి ఈరోజు 10 కోట్లకు పైగా నెట్ వర్త్తో ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కొనే రేంజ్కి వైభవ్ ఎదిగి ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ సామ్రాజ్యాన్ని వంటిచేత్తో శాసించాడు. అలాగే ఈ ఐపీఎల్ సీజన్లో తన సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టి అందరికంటే ఎక్కువ అవార్డులతో పాటు కోట్ల రూపాయలు సంపాదించాడు. అయితే వైభవ్ ఈ ఐపీఎల్ వల్ల మొత్తం ఎంత సంపాదించాడు? కప్ గెలవకపోయినా తన టీంకు కోట్ల రూపాయలు ఎలా సంపాదించి పెట్టాడు? ఈ ఐపీఎల్లో మొత్తం ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాడు? అసలు వైభవ్ స్టోరీ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను. మీలో వైభవ్ బ్యాటింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో కేవలం 15 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన బీహార్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 2025 మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఈ కుర్రాడి టాలెంట్ను నమ్మి బేస్ ప్రైస్ 30 లక్షల నుండి ఏకంగా 1,10,00,000కు కొనుగోలు చేయగా 2026 సీజన్ కోసం కూడా మళ్లీ అదే ధరకు రిటైన్ చేసుకుంది. అయితే ఈ ఒక్క సీజన్లో అతను గ్రౌండ్లో ఆడిన ఆటకు గెలుచుకున్న ప్రైజ్ మనీకి లెక్కలు వేస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఈ సీజన్లో ఆడిన 16 ఇన్నింగ్సుల్లో వైభవ్ ఏకంగా 237 విధ్వంసకర స్ట్రైక్ రేట్తో 776 పరుగులు సాధించి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ అందుకున్న ప్లేయర్గా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు. ఈ పరుగుల ప్రవాహంలో ఒక మెరుపు సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు 2012లో క్రిస్ గేల్ నెలకొల్పిన ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్ల 59 సిక్సర్లు కొట్టిన రికార్డును వైభవ్ ఏకంగా 72 సిక్సర్లు బాది బద్దలు కొట్టాడు. అలాగే కేవలం 440 బాల్స్లోనే ఫాస్టెస్ట్ 1000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని కూడా దాటేశాడు. ఈ అసాధారణ ప్రదర్శనకు గాను ఐపీఎల్ ముగింపు వేడుకల్లో అతను లీగ్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, మోస్ట్ సిక్సెస్ అని 5 మేజర్ అవార్డులను క్లీన్ స్వీప్ చేశాడు. ఇక సంపాదన మరియు మార్కెట్ వాల్యూ విషయానికి వస్తే తన బేసిక్ శాలరీ 1,10,00,000తో పాటు లీగ్ స్టేజ్ మరియు నాకౌట్ మ్యాచుల్లో దాదాపు 8 సార్లు సూపర్ సిక్సెస్ ఎన్వెలప్స్ మరియు సీజన్ ఎండ్ అవార్డుల రూపంలో ప్రైజ్ మనీగా మరో 22 లక్షలకు పైగా సొంతం చేసుకున్నాడు. అంటే ఈ ఒక్క సీజన్ ద్వారా వైభవ్ నేరుగా ఆర్జించిన మొత్తం దాదాపు 1,32,00,000. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. ప్రముఖ స్పోర్ట్స్ మీడియా విశ్లేషించిన ప్లేయర్ ఇంపాక్ట్ మోడల్ ప్రకారం వైభవ్ రాయల్స్ టీంకు అందించిన విన్నింగ్ కాంట్రిబ్యూషన్ విలువ అక్షరాల 35 కోట్లు అని తేలింది. అంటే రాజస్థాన్ రాయల్స్ పెట్టిన 1,10,00,000 పెట్టుబడికి అతను ఏకంగా 31 రెట్లు ఎక్కువ లాభాన్ని తన బ్యాటింగ్తోనే తిరిగి ఇచ్చేశాడు. కేవలం 1,10,00,000 శాలరీతో 35 కోట్ల రూపాయల రేంజ్ ఇంపాక్ట్ చూపించిన ఈ 15 ఏళ్ల సంచలనం రాబోయే ఐపీఎల్ వేలంలో లేదా రిటెన్షన్లలో కనీసం 15 నుండి 18 కోట్ల ప్రైస్ ట్యాగ్తో అత్యంత ఖరీదైన ప్లేయర్గా మారబోతున్నాడని విశ్లేషకులు గట్టిగా చెప్తున్నారు. ఇక అతని ప్రస్తుత నెట్వర్త్ 10 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ముంబైలో 3 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్, టాటా కర్వ్ ఈవీ కారు వంటివి ఈ చిన్న వయసులోనే అతను సంపాదించుకున్నాడంటే అతని ప్రతిభను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఐపీఎల్ 2026 సీజన్ వైభవ్ సూర్యవంశీ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో వైభవ్ చేసిన వీర విహారం మర్చిపోలేము. ఆ మ్యాచ్లో అతను కేవలం 26 బాల్స్లోనే 78 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 8 ఫోర్లు మరియు 7 సిక్సర్లున్నాయి. కేవలం 15 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఈ సీజన్లోనే ఫాస్టెస్ట్ 50 రికార్డును కూడా వైభవ్ తన పేరు మీద రాసుకున్నాడు. జోష్ హేజిల్వుడ్ వంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ వేసిన ఓవర్లో వరుసగా 3 ఫోర్లు మరియు ఒక సిక్సర్ బాదడం అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. కేవలం ఆర్సీబీ మీద మాత్రమే కాదు, ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ను ఎదుర్కొని మొదటి ఓవర్లోనే సిక్సర్ కొట్టాడు. ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్లోనే 200 పరుగులు పూర్తి చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికంటే ముందు నిలిచాడు. వైభవ్ సక్సెస్ గురించి రాజస్థాన్ రాయల్స్
రాయల్స్ మాజీ యజమాని మరియు ప్రస్తుత నిపుణులు ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ వారు వైభవ్ను ఒక ఇన్నోవా కారు ధరతో కొనుగోలు చేశారు, కానీ అతనిప్పుడు ల్యాంబోర్గినీ కారు వంటి ప్రదర్శనను ఇస్తున్నాడు. అతని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సుమారు 16 రెట్లు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే రాజస్థాన్ పెట్టిన ప్రతి రూపాయికి వైభవ్ అంతకు మించిన విలువను జట్టుకు తెచ్చిపెడుతున్నాడు. ఈ స్థాయి ప్రదర్శన చూశాకే విరాట్ కోహ్లీ స్వయంగా వైభవ్ దగ్గరకు వెళ్లి అతని క్యాప్ మీద డియర్ వైభవ్, వెల్ డన్ అని రాసి సంతకం చేశాడు. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా వంటి దిగ్గజాలు సైతం ఈ కుర్రాడి బ్యాటింగ్ చూసి అవాక్కయ్యారు. అయితే వైభవ్ ఇంతటి స్టార్డమ్ వచ్చినా చాలా అణిగిమణిగి ఉంటున్నాడు. నేను బౌలర్ను చూడను, కేవలం బాల్ని మాత్రమే చూస్తాను అని అతను చెప్పిన మాట ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్లో మారుమోగిపోతోంది. ప్రాక్టీస్లో తాను ఏదైతే చేస్తానో దానినే మ్యాచ్లో కూడా అమలు చేస్తానని, ఎక్స్ట్రాగా ఏమీ ఆలోచించనని అతను చెబుతుంటాడు. అతని తండ్రి సంజీవ్ కూడా వైభవ్ కాళ్ళు ఎప్పుడూ నేలమీద ఉండేలా చూసుకుంటున్నారు. డబ్బు మరియు పేరు వైభవ్ తలకెక్కకుండా కేవలం అతని ఆట మీద మాత్రమే వైభవ్ దృష్టి పెట్టేలా అతన్ని గైడ్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వంటివారు వైభవ్ను వెంటనే ఇండియన్ టీంలోకి తీసుకోవాలని, అతను సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అతి చిన్న వయస్సులో డెబ్యూ చేసిన రికార్డును తిరగరాయిస్తాడని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం వైభవ్ వయస్సు 15 ఏళ్లు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే 15 ఏళ్లు నిండాలి. కాబట్టి వైభవ్ త్వరలోనే భారత సీనియర్ జట్టులో కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనిల్ కుంబ్లే వంటి అనుభవిజ్ఞులు మాత్రం ఈ కుర్రాడిని తొందరపడి ఒత్తిడిలోకి నెట్టకూడదని, అతనికి తగినంత సమయం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ వయస్సుకే ఇతను ఇంత అద్భుతంగా ఆడుతున్నాడంటే 25 ఏండ్లు వచ్చేసరికి అతను ప్రపంచ క్రికెట్ను ఏ స్థాయికి తీసుకెళ్తాడో ఊహించుకోవడం కూడా కష్టమని కుంబ్లే అభిప్రాయపడ్డారు. వైభవ్ ఇప్పటికే అండర్-19 వరల్డ్ కప్లో భారత జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు మరియు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. వైభవ్ ప్రస్థానం బీహార్లోని మోతీపూర్ అనే ఒక చిన్న గ్రామంలో మొదలైంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వైభవ్కు చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ప్రాణం. కేవలం 3 ఏళ్ల వయస్సులోనే అతను తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాడు. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్వతహాగా క్రికెట్ కావాలని కలలు కన్నాడు. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలేదు. అందుకే తన కొడుకునైనా గొప్ప క్రికెటర్ని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం తనకున్న 2 ఎకరాల పొలాన్ని కూడా అమ్మేసి ముంబైకి చేరుకున్నాడు. ముంబైలో బ్రతకడం కోసం సంజీవ్ గారు పబ్లిక్ టాయిలెట్లు కడిగారు. ఆ తర్వాత బౌన్సర్గా పనిచేస్తూ వైభవ్కు శిక్షణ ఇప్పించారు. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేచి వైభవ్ ప్రల్లి అతని కోసం భోజనం తయారు చేసేదు. తండ్రి అతన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాట్నాకు శిక్షణ కోసం తీసుకెళ్లేవాడు. అయితే ఈ కష్టం ఊరికే పోలేదు. వైభవ్ తన 12 ఏళ్ల వయస్సులోనే బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. అయితే అసలు మలుపు 2025 ఐపీఎల్ వేలంలో జరిగింది. కేవలం 13 ఏళ్ల వయసున్న వైభవ్ బేస్ ప్రైస్ 30 లక్షలుగా ఉంది. కానీ రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ అతని కోసం విపరీతంగా పోటీపడ్డాయి. రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజాలు వైభవ్లో ఉన్న టాలెంట్ను ముందుగానే గుర్తించి అతనికి ₹1,00,00,000 దాటినా పర్వాలేదన్నట్లుగా వేలం వేశారు. చివరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ₹1,10,00,000కు వైభవ్ను దక్కించుకుంది. ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న వయస్సులో కాంట్రాక్టు పొందిన ప్లేయర్గా అతను రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని నెట్స్లో టెస్ట్ చేసినప్పుడు బౌలింగ్ కోచ్ 4 బాల్స్లో 18 రన్స్ చెయ్యాలని టార్గెట్ ఇస్తే వైభవ్ వరుసగా 3 సిక్సర్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పటి నుండి వైభవ్ వెనుదిరిగి చూడలేదు. వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్ గురించి మాట్లాడుకుంటే అతనిలో ఒక అద్భుతమైన బయోమెకానికల్ సీక్రెట్ ఉంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం వైభవ్ బ్యాట్ స్వింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అతను ఒక రకమైన డబుల్ డౌన్ స్వింగ్ పద్ధతిని ఉపయోగిస్తాడు. ఇది బంతిని కొట్టే సమయంలో ఒక విప్ ఎఫెక్ట్ను కలిగిస్తుంది. చాలామంది బ్యాటర్లు బంతి ఎటు వస్తుందో ముందుగానే ఊహించి షాట్లు వాడతారు. కానీ వైభవ్ బంతి పిచ్చైన తర్వాత రియాక్ట్ అవుతాడు. దీనినే లేట్ రోల్ ఎఫెక్ట్ అంటారు. ఈ పద్ధతి వల్ల స్పిన్నర్లు వేసే బంతిని పిచ్చైన తర్వాత అర్థం చేసుకొని సులభంగా బాదగలుగుతున్నాడు. గంటకు 157 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను కూడా అతను సిక్సర్లుగా మలడం
చేయడం చూసి క్రికెట్ ప్రపంచం షాక్ అయింది. అతని బ్యాట్ స్పీడ్ ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాల స్థాయికి చేరువలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. చివరిగా వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, అతను ఒక పోరాట పటిమకు చిహ్నం. ఒక రైతు బిడ్డ తన తండ్రి కష్టాన్ని గుర్తిస్తూ విమర్శలను ఎదుర్కొంటూ అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ శిఖరాన్ని చేరుకుంటున్నాడు. అతని టెక్నిక్, ఆత్మవిశ్వాసం మరియు మానసిక దృఢత్వం అతనిని మిగిలిన వారికంటే భిన్నంగా చూపిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో అతను సృష్టించిన రికార్డులు కేవలం ఒక ఆరంభం మాత్రమే. మున్ముందు అతను భారత జట్టు తరపున ఎన్నో అద్భుతాలు సృష్టిస్తాడని ఆశిద్దాం. చివరిగా ఒక మాట, ప్రతిభ ఎక్కడ ఉన్నా అది గుర్తింపు పొందుతుంది, కానీ దానికి పట్టుదల మరియు కుటుంబ మద్దతు తోడైతే అది అజేయంగా మారుతుంది. మరి వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో సచిన్ టెండూల్కర్ రికార్డులను అధిగమిస్తాడని మీరు అనుకుంటున్నారా, లేక విమర్శకులు చెబుతున్నట్లుగా అతనికి ఇంకా అనుభవం కావాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.